ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చెలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చెలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఏమైందమ్మా? ఇలా చేసావేంటమ్మా? ఏమైందో చెప్పమ్మా. ఏంటమ్మా ఇది? నీకేమైంది అసలు? నాకేం కాలేదురా. నీ బిడ్డ నా బిడ్డ ఆ బొమ్మతో ఆడుకోలేదురా. ఇక్కడ నువ్వు నీ బిడ్డ కోసం బొమ్మలు కొంటూ ఉంటే అక్కడ గీత నీ బిడ్డని బూడిద చేసిందిరా. అమ్మా, ఆ అమ్మ మనసు ఎలా ఒప్పుకుందో తెలియదు. గీత అబార్షన్ చేయించుకుంది. ఒరే, నువ్వు చిన్న తప్పు చేస్తే గీత పెద్ద తప్పు చేసింది. నువ్వు ఆడిన అబద్ధాలకి చాలా పెద్ద శిక్ష వేసింది. నువ్వు చేసిన తప్పుని తిరిగి ఒప్పు చేసుకోవచ్చు, కానీ గీత ఒప్పుకోలేని తప్పు చేసింది. నాన్నగారికి ఈ విషయం తెలుసా అమ్మా? తెలీదురా. తెలిస్తే మనవడి మీద ఆశతో నీ బిడ్డతో పాటుగా ఆయన కూడా వెళ్ళిపోతారేమోనని చెప్పలేదురా. ఈ నిజం తెలిస్తే ఆయన కూడా దక్కరని భయపడిపోయాన్రా.
నా అదృష్టం. సమయానికి ఆశ్రమానికి వెళ్తానన్నారు. ఇక్కడుంటే ఎప్పుడు నిజం తెలిసిపోతుందో, ఎక్కడ గుండె ఆగిపోతుందోనని పంపించేశాన్రా. చాలా మంచి పని చేసావమ్మా. మంచి పని కాదురా, స్వార్థం. నా మాంగళ్యాన్ని దక్కించుకోవాలనే స్వార్థంతో చేశాను. ఆడదానికి భర్త పిల్లలే ముఖ్యం అనుకుని పాతకాలం ఆడదాన్ని కదరా. ఈ కాలం ఆడవాళ్ళకి భర్త పిల్లలు కన్నా కోపతాపాలే ఎక్కువ, ఆత్మవిశ్వాసాలు ఆత్మగౌరవాలే ఎక్కువ. అందుకే మాతృత్వాన్ని మర్చిపోయి గోడలా మారిపోయింది. శిలలు కూడా శిల్పాలవుతున్నాయిరా. కానీ ఆ మనిషి శిలైపోయింది. గీత మొండిదనుకున్నాను కానీ మరి ఇంత మొండి పని చేస్తుంది అనుకోలేదమ్మా. ఒరే, అంత మొండి పని చేయడానికి కారణం నువ్వే. అమ్మా, ఆడది అంత పని చేసిందంటే మనసు రాయి చేసుకునే చేస్తుందిరా. రాముడు రాయిని ఆడదాన్ని చేస్తే నువ్వు ఆడదాన్ని రాయిని చేశావు కదరా. అంజలి జీవితానికి జీవం పోయాలనుకున్నాను కానీ గీతని రాయం చేయాలనుకోలేదమ్మా. ఎవరి జీవితానికో జీవం పోయాలనుకుని నీ బిడ్డ జీవం పోగొట్టుకున్నావు కదరా. గీత నా మీద కోపం నా బిడ్డ మీద చూపిస్తుంది అనుకోలేదమ్మా. ఒరే, ఏమనుకున్నా అనుకోకపోయినా జరగాల్సింది జరిగిపోయింది కదరా. మొండితనంతో నిన్ను పెళ్లి చేసుకున్నా, మంచితనంతో నడుచుకుంటోంది అని సంతోషించాను. కానీ మీ నాన్నగారి కలల్ని పీడకల చేసింది, నా ఆశల్ని ముక్కలు చేసేసింది. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. అంతా శుభమే జరుగుతుంది, సంతానం నిలబడుతుంది. తీర్థం తీసుకో అమ్మా. ఆదిత్యాది నవగ్రహ ప్రసాదం శిరసా గృహ్ణామి. వదిన గారు, మనవడు పుడితే ఇక మీ ఇల్లంతా సందడే సందడి. చంద్రు, చంద్రు, ఎక్కడికి రా? ఆ మహాతల్లి దగ్గరకమ్మా. నా కొడుకుని చంపే హక్కు తనకి ఎక్కడిదని అడుగుతాను. కంచే చేను వేస్తే ఏమని అడుగుతావురా? పశువు ఎందుకయ్యావని అడుగుతానమ్మా. పశువులు కూడా పిల్లల్ని చంపుకోవని చెబుతానమ్మా. ఇప్పుడు చెప్పి ఏం లాభం రా? లాభం కోసం కాదమ్మా, జరిగిన నష్టం కోసం. ఇంత జరిగిన అడగకుండా ఊరుకోవటానికి నేనేమి పశువుని కాదు. నాకు నోరు ఉంది, అడిగే నోరే కాదమ్మా, బాధపడే మనసు కూడా ఉంది. ఆ మనసు బాధ తీరాలంటే అడిగి తీరాలి. ఎలాగూ వచ్చావు కనుక ఓసారి జైలుకెళ్ళి నీ భర్తను చూడు. వదినా, వదినా, ఏంటో దీన్ని ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అన్నీ గురించేనా? కాదు, నా జీవితం గురించి. కాఫీ ఎలా ఉంది? నా జీవితంలా. అవును తులసి, చేదు డికాషన్, చప్పని పాలు, తీయని షుగర్ అన్నీ కలిపితేనే కాఫీ. జీవితం కూడా. నీ జీవితమే కాదు వదినా, అందరి జీవితాలు అంతే. అందుకే అందరూ పొద్దున్నే లేవగానే సింబాలిక్గా కాఫీ తాగుతారు. చాలా బాగా చెప్పావు. నీకు కూడా జీవితం గురించి బాగానే నాలెడ్జ్ ఉందే. నేను ఎన్నో కష్టాలు పడ్డదాన్ని. ఉండదా మరి? నాకన్నా మా అన్నయ్య ఎక్కువ కష్టపడ్డాడు. వదినా,
నీకు అన్నయ్యకి పెళ్ళి చాలా నెలలైంది. అన్నయ్య జైలుకు వెళ్ళి కూడా ఎన్నో నెలలైంది. కానీ నువ్వు ఒక్కసారి కూడా అన్నయ్యని చూడడానికి జైలుకు వెళ్ళలేదు. ఎందుకు వదినా? మా అన్నయ్య నిజంగానే హంతకుడు అనుకుని వదిలేసావా? మా అన్నయ్యతో పెళ్ళికి ముందే పరిచయం ఉంది కదా, అన్నయ్యని బాగా అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నావు అనుకుంటాను. మరి అలాంటప్పుడు అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలీదా వదినా? వదినా, నీకు తెలుసో తెలీదు, మా అన్నయ్య చాలా మంచివాడు. అలాంటి వాడి జీవితం జైలుపాలవుతే నువ్వు ఒక్కసారి కూడా చూడ్డానికి వెళ్ళలేదు సరే, కనీసం ఆ విషయం గురించి ఆలోచించావా? భార్యగా బాధపడ్డావా వదినా? నీ భర్తను చూడాలనిపించలేదా వదినా? మాట్లాడొద్దినా? మాట్లాడలేకపోతున్నాను తులసి. ఎంతో మాట్లాడాలనుంది, కానీ మాటలు గొంతు దాటి రావడం లేదు. మాటలు గొంతులో ఉండిపోయినా చూపులు కళ్ళల్లో ఉండలేవు కదొదినా. ఒక్కసారి అన్నయ్యని చూడొచ్చు కదొదినా. చెప్పొదినా, అన్నయ్య దగ్గరికి వెళ్దామా? అలాగే తులసి, వీలు చూసుకొని వెళ్దాం. థ్యాంక్ యూ వదినా. నాకు థ్యాంక్స్ వద్దు తులసి, దానికి బదులుగా ఓ సహాయం చేస్తావా? చెప్పొదినా, నువ్వేం చేయమన్నా చేస్తాను. మా అక్కను చూడాలనుంది, ఓసారి రమ్మని చెప్తావా? అలాగే వదినా, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. గీతా! ఏంటి అరుపులు? బిడ్డ మమకారం తెలియని దానివి, తండ్రి ఆవేదన నీకు అరుపుల్లాగానే వినిపిస్తాయి. ఆవేదన? భార్య ఆవేదన అర్థం చేసుకోలేని వాడికి బిడ్డ గురించి ఆవేదన పడే అర్హత లేదు. అంటే నీ ఆవేదన కోసం నా బిడ్డను బలి చేస్తావా? మీ ఒక్కరికే బిడ్డ కాదు, నాకు కూడా. కరెక్టే, మనిద్దరు బిడ్డే. మరి అలాంటప్పుడు ఆ బిడ్డను పోగొట్టే హక్కు నీ ఒక్కదానికి ఎక్కడిది? నా పర్మిషన్ లేకుండా ఎందుకు అంత దారుణం చేశావు? నేను మీ పర్మిషన్ తీసుకొని చేయడానికి మీరన్నీ నా పర్మిషన్తోనే చేశారా? చెప్పండి, అరిచే నోరు మూతపడిపోయిందే. చెప్పండి, మీరన్నీ నా పర్మిషన్తోనే చేశారా? అది వేరు, ఇది వేరు. ఈ వేరుకి కారణం ఆ మొదలే. భార్యగా మీరు నాకు విలువివ్వనప్పుడు భర్తగా నేను మీకెందుకు విలువివ్వాలి? మీరన్నీ నా పర్మిషన్ లేకుండా చేసినప్పుడు నేనెందుకు మీ పర్మిషన్ తీసుకోవాలి? చెప్పండి. ఒరే రమేష్, కింద గీతతో ఆ చంద్రంగాడు గొడవ పడుతున్నాడు రా. నువ్వెళ్ళి ఆ గొడవను పెద్ద చెయ్యి. నేనా? నేనేం చేయని? ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదురా. ఆ చంద్రంగాడిని గీత గెంటేసేలా చేయాలి. నువ్వు ఆ చంద్రంగాడి చేతిలో దెబ్బలు తినైనా సరే గీత ప్రేమని ఆస్తిని మనం పొందాలిరా. అమ్మ తల్లి, ముందుగా నీకు పెద్ద నమస్కారమే. ఆ గీత నాకు, ఈ ఆస్తి నీకు దక్కుతుందో లేదో నాకు తెలియదు, గాని తగలని దెబ్బకు నువ్వు కట్టుకట్టుకున్నావు. కన్న కొడుకు నన్నెళ్ళి ఆడి చేతిలో దెబ్బలు తినమంటున్నావు. నువ్వు చరిత్రలో మిగిలిపోతావు. సోది ఆపి ముందు చెప్పేది చెయ్యి. సరే, నా విషయం వదిలేయి. ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న పసి ప్రాణాన్ని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది? మనసు? నాకిప్పుడు మనసు ఎక్కడుంది? నా మనసుని మీరెప్పుడో చంపేశారు. ఏంటి, నీ మనసుని నేను చంపేశానా? నువ్వే నీ అహంకారంతో మా నాన్నగారి ఆశల్ని చంపేశావు. నీ మూర్ఖత్వంతో మా అమ్మ ఆనందాన్ని చంపేశావు. ఎవరి కోసం అయితే నీ పంతాన్ని, పట్టుదలని భరిస్తూ వచ్చానో ఆ వంశాంకురాన్ని లేకుండా చేశావు. ఏ ఆడదైనా పెళ్ళయ్యాక మాతృత్వం కావాలనుకుంటుంది, పిల్లల కోసం పరితపిస్తుంది. కానీ నువ్వు నేను కూడా పరితపించాను. కన్సీవ్ అయినప్పటి నుంచి నా చిన్నారిని ఎప్పుడు చూస్తానా అని పరితపించాను. నా మురిపాల బిడ్డని ఒడిలోకి తీసుకుని లాలించి మురిసిపోవాలని
పరితపించాను. ప్రతి క్షణం నా బేబీ స్పర్శతో పులకరించిపోయాను. ఆ ఊహలతో పరవశించిపోయాను. నా బంగారు కొండకు స్వయంగా నేను అల్లిన స్వెటర్ వేయాలని, నాకు అల్లడం రాకపోయినా నేర్చుకుని మరీ అల్లాను. స్వయంగా నేను చేసిన బొమ్మలతో నా బిడ్డ ఆడుకోవాలని టెడ్డీ బేర్స్ తయారు చేశాను. మగ పిల్లాడు పుడితే మీ నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు కలిపి పెట్టాలని పుట్టకుండానే పేర్లు రాసి పెట్టుకున్నాను. మీరు నాకు మాయ మాటలు చెప్పి ఎక్కడెక్కడో గడిపిన ప్రతి రాత్రి నా బిడ్డతో మాట్లాడుతూ గడిపాను. ఒంటరినైనా నేను నా బిడ్డ తోడుందన్న ఫీలింగ్తో గడిపాను. బిడ్డకి మీ పోలిక వస్తుందా, నా పోలిక వస్తుందా అని ఊహించుకుంటూ గడిపాను. బిడ్డ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు చెప్పండి, నేను మాత్రం పరితపించలేదా, పులకరించలేదా, పరవశించలేదా? మరి నీ చేసిన దానివి ఇంత నీచ పని ఎందుకు చేశావు? మీరు నీచమైన పని చేశారు కాబట్టి. ఏం చేశాను? ఏం చేశారో మీకు తెలీదా? అంజలిని మైండ్లో పెట్టుకుని నాతో కాపురం చేశారు. అంజలిని మనసులో పెట్టుకుని నాతో జీవితాన్ని పంచుకున్నారు. అలాంటి సమయంలో కన్సీవ్ అయిన బిడ్డ నా బిడ్డ ఎలా అవుతుంది? ఆ విషయం తెలియకే పరితపించాను. తెలియగానే ఆ పరవశం పోయింది. ఆ ఆనందం ఆవిరైపోయింది. నా సంతోషం కన్నీరైంది. అందుకే నా బిడ్డ కాని బిడ్డకి నా కడుపులో చోటు ఇవ్వలేకపోయాను. కనీ పెంచడానికి ఇష్టం లేక, కనికరం లేకుండా అబార్షన్ చేయించుకున్నాను. గీత, నువ్వింత అసహ్యంగా ఆలోచిస్తావు అనుకోలేదు. ఏంటి ఈ ఆలోచన? అంజలిని మనసులో పెట్టుకుని నీతో కాపురం చేశానా? ఛే! ఇంత అసహ్యంగా ఆలోచిస్తున్న నువ్వు ఆడదానివే కాదు. ఇంత నీచమైన ఆలోచనలతో ప్రెగ్నెన్సీ పోగొట్టుకున్న నువ్వు ఆడదానివే కాదు. మీరు కాదంటే కాకపోను. నేను ఆడదాన్నే. ఆడదాన్ని కనుకే మరో ఆడది నాకు శత్రువు అయింది. ఆడదాన్ని కనుకే మరో ఆడదానికి నా జీవితంలో చోటు ఇవ్వలేకపోతున్నాను. ఆడదాన్ని కనుకే. ఆపు! చండాలపు ఆలోచనలతో నీచమైన పని చేసింది చాలక నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకొకరు నిందిస్తావా? క్రూర జంతువులే తమ పిల్లల్ని చంపుకుంటాయి. అంతకంటే హీనంగా చేసింది చాలక నీ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? అసలు నీది నోరేనా? ఏ మిస్టర్, ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి నీ గొడవ? ఏదో ముగుడు పెళ్ళాలు గొడవ పడుతున్నారులే, మనకెందుకులే నోరు మూసి నూరుకుంటుంటే ఓ రెచ్చిపోతున్నావు ఏంటి? ఎందుకు గొడవ చేస్తున్నావు? అసలు అడగటానికి నువ్వెవడివి? నా మరదలకి బావని. నా మరదల్ని జంతువులతో పోలుస్తుంటే ఊరుకుంటానా? గీత నీకు మరదలే కాదు, నాకు భార్య కూడా. నీకన్నా నాకే ఎక్కువ. ఆ విషయం మర్చిపో. తను నాకంటే నీకే ఎక్కువ, ఒప్పుకుంటాను. కానీ నాకు మరదలైన తర్వాతే నీకు భార్య అయింది, అది గుర్తుంచుకో. అయినా భార్యను సరిగ్గా చూసుకోలేని వాడివి నీకు పెళ్ళేందుకు? మరో ఆడదాంతో తిరిగేవాడివి నీకు పెళ్ళాం ఎందుకు?